సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం విజయవాడలో ఉన్నాం. క్రెటా వెహికల్లో ఎంత తిరిగిందా ఇది? 54,000. 2022నా? 2017 మోడల్, 18 మోడల్. ఎస్, 18 మోడల్ క్రెటా వెహికల్. సార్ కొద్దిగా తిరిగిన తర్వాత ఒక 2-3 వేలు తిరిగిన తర్వాత మార్చుకోవాలి. అయినప్పటికీ కొంచెం తిరిగి మార్చేస్తే బండిలో ఉన్న వేస్టేజ్ పోతుంది, బండికి మంచిదే కదా. అంటే మార్చి కారు 10,000 కిలోమీటర్ అట్లాగా అని కాదు, మీ కారుకి 10,000 కిలోమీటర్లని చూస్తున్నారు. వాస్తవంగా ఇది ఏం జరుగుతుంది అంటే ఇంజిన్ ఆయిల్లోకి మొత్తం వేస్ట్, ఇంజిన్లో వేస్ట్ అంతా ఆయిల్లోకి డిప్ చేస్తుంది. ఆ వేస్ట్ ఇంజిన్లో ఉండే కొద్దీ ఇంజిన్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ వెహికల్ ఉంది, 54,000 తిరిగింది. 54,000 తాలూకు వేస్టేజ్ దీంట్లో ఉంది. అది ఎవరు క్లీన్ చేయలేరు. అది క్లీన్ చేయాలంటే ఇంజిన్లో అన్ని పార్ట్లు ఓడదీయాలి. అలా ఓడదీసి క్లీన్ చేయడం అనేది ప్రాసెస్ కాదు. అందుకని ఏమవుతుందంటే కొత్త బండి కొన్నప్పుడు మనకు ఒక మైలేజ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 15 వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది, 12కో 13కో సెటిల్ డౌన్ అయింది. ఎందుకు ఇది తగ్గింది అనే దానికి క్లారిటీ ఇస్తే ఇంజన్లో ఫంక్షనాలిటీకి మారిపోయింది. దీనికి మ్యానుఫ్యాక్చరర్ ఏం చేయలేడు. మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్ తర్వాత దీనికి ఓనర్ మనం అయ్యాము. మార్చిన వల్ల నష్టమేం లేదు సార్, మార్చుకోవడమే మ్యాండేటరీ. నిన్న పోసినా మొన్న పోసినా కానీ ఒక 5,000 తిరిగేసి మార్చుకోండి. 5,000 అంటే వెంటనే గంటలో మార్చాల్సిన అవసరం లేదు. బండి అయినా కానీ ఒక 500-600 కిలోమీటర్లు లేదా 1000 కిలోమీటర్లు. బండికి ఒక 1,000-1,500 వరకు ఎగ్జామ్షన్ ఉంది. కారు కూడా అలాగే 5-6 వేలు ఎగ్జామ్షన్ చేసుకోవచ్చు. నిన్న మారిస్తే నష్టమేం లేదు. దానికి యూజబిలిటీ పెరిగాయే కానీ తగ్గాయి అయితే కాదు. ఎయిర్ ఇన్లెట్లో చేస్తున్నాం. ఎయిర్ ఇన్లెట్, ఇది ఎయిర్ ఇన్లెట్ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంజన్ రన్ అవుతుంది. ఈ లిక్విడ్ని మనం స్లోగా డ్రాప్ బై డ్రాప్ ఇస్తాం. ఇది ఒక నానో సైన్స్ అన్నమాట. దీని కలర్ కూడా చూడండి, రేడియం కలర్లో ఉంటుంది ఇది. సో దీని అర్థం ఏంటి అంటే ఇంజన్లోకి వెళ్ళి ఒక నానో రోబోటిక్ టెక్నాలజీలో ఇది వర్క్ చేస్తుంది. ఇది రియల్ కంబషన్ చేస్తుంది. బిఫోర్ ఇంజన్ చూస్తే మనకి బాగా స్మోకులు వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, ఇంజన్లో హార్డ్ నాయిస్ వస్తుంది. అన్నీ ఉన్నాయి, చూసుకోండి. sundarinnovations.com. అది చేస్తున్నాము. కొన్ని పరిస్థితులు ప్రభావం ఇంకా అంటే మన ఇండియాలో యాక్సెప్ట్ కాలేదు, వేరే కంట్రీస్లో వర్కౌట్ అవుతుంది మనకి. సార్ మీకు తెలియాల్సిన పచ్చి నిజాలు ఏంటంటే దీంట్లో మనం 1 లీటర్ డీజిల్ ఫైర్కి మనం పోస్తాం. యాజ్ పర్ లా అది 30 ml మాత్రమే, అంటే 30% మాత్రమే ఫైర్ అవుతుంది. 300 ml డీజిల్ మాత్రమే దీనిలో ఫైర్ అయింది. తతిమా 700 ml బయటకు వెళ్ళిపోద్ది. ఈ 4 స్ట్రోక్ ఉన్న ఇంజిన్లో గొప్పతనం ఇదే. దీనికన్నా ముందర 2 స్ట్రోక్ ఉంది, అది 40-45% చేసేది. ఒక సైడ్ వాళ్ళని పక్కకి ఉన్నాయి, ఓకే, అవన్నీ కూడా ఎక్కువ వాల్యూస్ వచ్చినాయి. చూడండి, గమనించండి మీరు కావాలంటే. అండ్ రెండోది, దానికి మన మెయింటెనెన్స్ అసలు ఖర్చే లేదు. దీనికి అలా లేదు, మెయింటెనెన్స్ ఖర్చు దారుణంగా ఉంది. సో మనం టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకున్నాము పేరుకి, కానీ అట్ ద సేమ్ టైం నష్టపోతున్నాం. ఆ నష్టాన్ని ఎక్స్పెండిచర్ చార్ట్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికలే అనుకోండి, ఈ ఇంజక్షన్ కాస్ట్ అప్రాక్సిమేట్ అంటే మనం వెహికల్ని బట్టి కాస్ట్ అయితే ఒక 8,000-9,000 ఒకసారి సర్వీస్కి ఇది ఖర్చు పెట్టినంత డబ్బు అది. కానీ ఇది ఎంత వాల్యూ సేవ్ చేస్తుంది అంటే ఇది 40% మైలేజ్ పెంచుతుంది. 40% మీకు ఏదైతే ఇందాక నేను చెప్పానో ఎక్స్పెండిచర్ ఇది ఉందనేది, దాన్నంతా కూడా మళ్ళీ రికవరీ చేస్తుంది. అంటే 1,00,000 కిలోమీటర్లు తిరిగే లోపల మనకి 40,000 కిలోమీటర్ల మైలేజ్ వాల్యూ పెరుగుతుంది. 40,000 కిలోమీటర్లు అంటే కిలోమీటర్కి 7 రూపాయల కాడికో 8 రూపాయల కాడికో మనకు ఖర్చు అవుతుంది కదా. సో అదే లెక్కేసుకుంటేనే దాదాపు మనకి 4 ఏళ్ళు, 4-8-20, 32, 3,20,000 రూపాయలు అదే బెనిఫిట్ ఉంది. సర్వీస్ ఒక 10 టైమ్స్ 10,000, 1,00,000 రూపాయలు, సుమారు 4,20,000 రూపాయలు మనకి బెనిఫిట్ వస్తుంది. అంత రాలేదు సార్, సగానికి సగం వచ్చింది, 2 లక్షలు వచ్చింది. నష్టం ఏంటి? మనం పోయే డబ్బునే కదా పోగేసుకుంటుంది ఇక్కడ.
సో ఇది వాల్యూ. మీరు ఇంజిన్ సౌండ్ వింటూ ఉండండి, మన ఇంజెక్షన్ కంప్లీట్ అయిపోయే లోపల ఇంజిన్ నాయిస్ బాగా తగ్గిపోద్ది. ఇప్పుడే మీరు మీరు మీ బండికి ఇంకా బాగా తెలుస్తుంది. అంటే ఇది తక్కువ తిరిగింది, మీ బండి కొంచెం ఎక్కువ తిరుగుంటుందని అనుకుంటున్నాను. 2 లక్షలు అంటే మామూలు విషయం కాదు. మీ బండికి రఫ్ ఆడిస్తుంది. ఇప్పుడు ఇంజెక్షన్ పనితీరు చాలా బాగుంటుంది. ఫ్లైఓవర్ మీద సెకండ్ ఫిఫ్త్ గేర్లో ఎక్కుతుంది. మామూలుగా సెకండ్లో కూడా ఎక్కదు అనుకోవటం. ఎక్సలేటర్ ఇవ్వకుండా ఏ వెహికల్ ఎక్కదు. ఎక్సలేటర్ ఇవ్వకుండా ఏసీ ఆన్లో ఉంటే ఆఫ్ చేయాలి. లైట్ తీసే మనకు రోజు వేసే ఇప్పుడు రేట్ చేస్తే మన నాన్న పొగరాదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చూడండి ఎంత పోగొస్తుంది. నల్ల భయంకరంగా వచ్చాను. ఇంజన్లో వేస్టేజ్ అంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఎలిమినేట్ చేయడమే దీని డ్యూటీ. సార్ మనం పైకి స్నానం చేస్తున్నాం సార్, పొట్టలో అంతా రోజు ఏ రోజు 60 క్లీన్ అవుతుందా? బండిలో మన బాడీలో సిస్టమ్ ఉంది కదా, దీనిలో అలాంటి సిస్టమ్ లేదు. ఇది మెకానికల్ డిస్టర్బెన్స్. ఇది అది వాళ్ళకి సేవ్. ఎవరికి? మ్యానుఫ్యాక్చరర్కి, సర్వీస్ చేసుకునే వాళ్ళకి, వాళ్ళందరికీ బెనిఫిట్. యాజ్ ఏ కన్జ్యూమర్గా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సమాజంలో అవును. ఇది నాకు కాదు. స్మెల్ చూసారా అన్న? స్మెల్ చెక్ చేయండి. ఒక స్మెల్ వస్తుంది చూడండి. ఇట్ ఈస్ కాల్డ్ ప్యూర్ ఆక్సిజన్. ఇప్పుడు ఈ బండి ఓ 30 చెట్లకు సరిసమానమైన ఆక్సిజన్ డెలివరీ చేస్తుంది. ఇదే ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి క్యాన్సర్ కేసులు ఊరూరు వాడవాడ పాకిపోయింది. ఇప్పుడు మనం వీఆర్ గోయింగ్ టు టేక్ ఎన్ నార్మల్ స్టేజ్. దీనివల్ల హార్మ్ఫుల్ లేదు, మన ప్రకృతికి ఎక్కడా హార్మ్ఫుల్ చేయట్లేదు. రెండవది, మనం వాడే ఇంధనం ఎక్కడా కూడా మన ఇంజన్ని డ్యామేజ్ చేయట్లేదు. ఆటోమేటిక్గా మైలేజ్ పెరుగుతుంది. ఈ 3 దీంట్లో ఉండే ఫేవరెట్ థింగ్స్. స్మూత్నెస్ అయితే అబ్నార్మాలిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది స్మూత్నెస్. చూద్దాం లోపల ఉన్నాయా, అన్ని పార్క్ చేసి ఉన్నాయా, సెల్లార్లో ఉన్నాయా? వీలైతే తెప్పించండి, బయట పెట్టుకుంటే బెస్ట్. ఒకళ్ళు మళ్ళీ ఇబ్బంది అనకుండా ఉంటారు. తీసేస్తే ఆ బండి తీసుకొచ్చి. సో మిత్రులారా, మనం క్రెటా వెహికల్కి చేస్తున్నాం. 1.6 లీటర్ డీజిల్ వెహికల్. ఇది 2018 మోడల్. నియర్ అబౌట్ 54,000 కిలోమీటర్ తిరిగింది. ఇంజిన్ నాయిస్ని మనం ఇప్పటి వరకు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మిత్రులారా. వితిన్ మినిట్స్లోనే మనకి ఇంజిన్లో లాట్ ఆఫ్ చేంజెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మాకు ఇక్కడ ఒక మంచి స్మెల్, అద్భుతమైన స్మెల్ కూడా వస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే వెహికల్లో గుడ్ కంబషన్ జరిగినప్పుడు ఆక్సిజన్ అనేది ఆక్సిడేట్ అవ్వకుండా కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ ఈ పరిధిలో ఆ ఆక్సైడ్స్ అన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆక్సిజన్ కింద కన్వర్ట్ అవుతాయి. దీనికి చాలా ప్యూర్ సైన్స్ అనేది ఆవిష్కృతమైనది. ఈ సైన్స్లో మనం అద్భుతాలను మనం సృష్టించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏదైతే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్, తర్వాత అన్బోర్న్ ఫ్యూయల్ అనేది చాలా ఎక్కువగా వేస్టేజ్ అవుతుంది ప్రతి ఐసీ ఇంజిన్లో కూడా. ఈ అన్బోర్న్ ఫ్యూయల్ అనే దాన్ని కంప్లీట్గా బర్న్ చేయటమే ఈ యొక్క ఇంజెక్షన్ సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది. సో నియర్ అబౌట్ మనం లాస్ట్ 10 years నుంచి కూడా మనం అనేక వెహికల్స్కి ఈ టెక్నాలజీని అందిస్తూనే ఉన్నాం. ఫస్ట్ మనం యాంటీడాట్ కింద మనం స్టార్ట్ చేసాం. ఆ తర్వాత యాంటీడాట్ ప్లస్ అనే ఒక కొత్త టెక్నాలజీని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఈ యాంటీడాట్ ప్లస్లో ఏం వాల్యూస్ వస్తాయి, ఏం జరుగుతుంది అంటే అనేక అద్భుతాలు జరుగుతాయి. యాంటీడాట్ ప్లస్లో 40% ప్రత్యేకంగా మైలేజ్ పెరుగుతుంది. అండ్ ఇంజన్ స్మూత్నెస్, ఇంజన్ లైఫ్ టైం అనేది నియర్ అబౌట్ 5 times పెరుగుతుంది. అంటే షోరూమ్ వాళ్ళు 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఇది 10 లక్షల కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది.
అండ్ అట్ ది సేమ్ టైం ఇంజిన్ ఆయిల్ లైఫ్ టైం అనేది 1,00,000 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా అంటే ఇక్కడ పెట్టే ఖర్చు చాలా తక్కువపాటి ఖర్చు, కానీ దీనివల్ల పొందే ఉపయోగాలు అయితే చాలా అద్భుతాలు ఉన్నాయి. అదేవిధంగా మన వెహికల్లో ప్రొడ్యూస్ అయ్యే ఈ కార్బన్ వెహికల్ని డ్యామేజ్ చేస్తుంది. ఫస్ట్ ఈ వెహికల్ని డ్యామేజ్ చేయకుండా, వెహికల్తో పాటు ఉండే పరికరాలన్నీ కూడా అరగకుండా వెహికల్ అనేది 100% లైఫ్ టైంని అచీవ్ చేసుకునే విధంగా ఇది ఒక నానో కోటెడ్గా వెహికల్లో పనిచేయడం జరుగుతుంది. దాన్నే మనం ఇక్కడ లైవ్లో సాక్షిభూతంగా చూపిస్తున్నాము. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాల్ని తెలియజేసే ప్రయత్నం కోసం మాత్రమే ఈ యొక్క వీడియోని మనం చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి వాహనదారుడు కూడా వాహనం కొన్న దగ్గర నుంచి కూడా అనేక మెయింటెనెన్స్ ఖర్చులతోటి, అనేక ఇబ్బందులతోటి సఫర్ అయిపోతూనే ఉంటారు. సో వారందరూ ఆ సఫరింగ్స్ని తగ్గించుకునే విధానమే ఈ యొక్క మన సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీ. సో ఇది సుందర్ ఇన్నోవేషన్స్ వెబ్సైట్లో, మా కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. సో అక్రాస్ ద గ్లోబ్ మనం ఈ టెక్నాలజీని ప్రమోట్ చేస్తూ ఉన్నాం, అందరికీ కూడా మనం అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం మిత్రులారా. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి వాహనదారుడు కూడా మీ వాహనాల్లో వెలువడే ఉద్గారాలను తగ్గించుకుంటూ ఆ ఖర్చులను కూడా మీరు మితం చేసుకునే ప్రయత్నం అయితే చేయగలరని నేను మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా. ఇప్పుడు పక్కల వెహికల్ ఎంత కంపు కొడతా ఉన్నాయా, ఎంత వేరియేషన్ తెలుస్తుందో చూడండి లైవ్లీ. ఫ్లడ్ వాటర్ మొన్న వచ్చినాయి ఇక్కడ కూడా. ఈ రోడ్లో తక్కువ, కొంచెం హైట్లో ఉంటాయి, వాళ్ళ మధ్యలో బాగా ఎక్కువ. మనకి ఎంతవరకు వచ్చినాయి? మోకాళ్ళన్నీ వచ్చినాయి. గిలకలు జస్ట్ ఇది బయట ఏరియా, ఇంకంతా హిల్లింగ్ ఏరియా కదా ఇదంతా కూడా. మధ్యలో అయితే 4-5 feet. ఇంకా కొంచెం డీప్లో ఉన్న వాళ్ళకి ఒక బ్లాక్ మునిగిపోయి ఉండొచ్చు. బ్లాక్ వరకు వెళ్ళలేదు కానీ ఒక 4 feet అపార్ట్మెంట్ హైట్లో కడతారు కదా, 5 వరకు వచ్చేది బెడ్ సోర్స్. బ్యాటరీలోనా? ఒకసారి అది ఏమైనా తగ్గితే ఒకసారి వాళ్ళు రీఫిల్ చేస్తారు. డ్రై అవ్వకుండా ఉంటుంది. బ్యాటరీ డ్రై అయిపోతే మళ్ళీ పనికిరాదు. అది మన తప్పు కింద పడగనిస్తాడు వాడు. బ్యాటరీని డ్రై చేసుకొని వచ్చామంటాడు వాడు. నిజంగా మనం ఏదో దాన్ని రోజు ఓపెన్ చేసి చూడాలన్నట్టుగా. ఇది టెక్నికాలిటీలో కొన్నేమో మనకు తెలియదండి, కొన్నేమో వాళ్ళు మన మీద రుద్దుతారు, కొన్నేమో అసలు చెప్పరు. అది వాళ్ళకి ఆదాయం. బ్యాటరీ కూడా అన్నీ పంపించారు. 10 minutes సార్, అంతే అయిపోయింది, అంతే ఆఫ్ చేయొచ్చు. ఈ నానో కోటింగ్ లోపల ఏది ఇప్పుడే చూపించవచ్చు. ఎలిమినేట్ అయ్యేది వెళ్ళిపోతా ఉంటుంది, మొత్తం తగ్గేది ఉంటుంది, అప్పుడే బయటపడిపోతుంది మొత్తం. ఇప్పుడు ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇప్పుడు ఏమైందంటే మైక్రోన్ లెవెల్లో వచ్చేస్తుంది. ఇదివరకేమో మనకి బాగా కనిపించే లెవెల్లో వస్తుంది, ఇప్పుడేమో లైట్గా మైక్రో లెవెల్, అదే చిన్న చిన్న తుంపులు అయిపోతుంది. అది ఏమవుతుందంటే శుద్ధలు అయ్యి ఈజీఆర్ బ్లాక్ అవుతున్నాయి. అందుకని దీంట్లో వేరే నానో కోటెడ్ యాడ్ చేసాం. అదేం చేస్తుంది, పొగలో తుంపరలాగా వచ్చేస్తుంది, చాలా లైట్గా వస్తుంది, బట్ కనిపిస్తుంది మనకి. మీ దానికి దారుణంగా వస్తుంది, చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు. ఏం కాదు, 6 సంవత్సరాలు వాడకపోయినా 6వ సంవత్సరం తర్వాత మీరు వాడుకున్నా నష్టం లేదు. కారులో 6 సంవత్సరాలు, 1 సంవత్సరం పాటు మనం కారు స్టార్ట్ చేయకపోయినా కారులో సిలిండర్లో తుప్పు పడుతుంది, రస్ట్ ఫామ్ అయ్యిద్ది యాజ్ పర్ లా. ఇది చేస్తే రస్ట్ ఫామ్ అవ్వదు, అర్థమైందా? 2 సిలిండర్స్ అన్నీ కూడా ఎప్పుడు లైవ్లీ కండిషన్లో ఉంటాయి. ఇది హ్యాబ్ కాదండి, ఇది కంప్లీట్లీ నానో టెక్నాలజీ. ఇది అంటే మనం మొక్కల నుంచి చేసేదే, బయో అవైలబిలిటీయే, కానీ హ్యాబ్ అని చెప్పలేం.
ఇప్పుడు మనం మన హెడ్ ఇట్లా అన్ని ఓడది చూసినప్పుడు వాళ్ళకి కొత్త దగ్గర మెరుస్తాయి కదా అలా ఉంటుంది. నాకు అన్నీ ఉన్నాయి కంప్లీట్ క్లీన్ అయిపోయి కొత్త ఇలా కనబడుతుంది. ఆటోమేటిక్ క్లీనింగ్. అందుకే ఇంజనీర్ మీకు చూద్దాం మర్చిపోయి నేను అందుకే ఏం లేదు, కొద్దిగా కొన్ని కిలోమీటర్లు కొద్దిగా అలా తిరుగుతూ ఉంటే అయిపోయింది. రెండింటి కలిపి లోడ్ చేశాను. దానికి కాకుండా ఎయిర్ లిక్విడ్స్ కదా అని ఒకేసారి. ఇదేమో బైకులకి బైకులకు ఉన్నాయన్న కావాలన్నారు కదా దానికి. రిజిస్టాల్ సీసీని బట్టి కాస్ట్ వేస్తేయండి. ముందర పెట్టి అంత ఎక్కువ రాదులేదు, 50,000కే తిరిగింది. 50,000కి తిరిగింది సార్. సార్ నాయిస్ అబ్జర్వ్ చేయండి. ఇదివరకు ఇదే బండిని ఇంకో బండిని మీరు జస్ట్ డౌన్ చేయండి, డోర్ వేసేయండి, పర్లేదు. లేదు స్టార్టింగ్ అందుకే రికార్డ్ చేస్తున్నాం మనం. లేదు లాట్ ఆఫ్ స్టార్టింగ్ హై నాయిస్ ఉంది. ఈ బండికి విపరీతంగా తెలుస్తుంది, ప్రతి బండికి ముందర పెట్టి శ్రీధర్ది బాధ్యగా బండి చెప్పనా? చాలు అసలు చేయండి 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 చేయండి. ఓకే చాలా చాలా తక్కువే ఉందిలే. హలో మాట్లాడతావా? మా తమ్ముడు